రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, పేదల పక్షాన నిలబడతామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అమరుల ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ లేకపోతే ఈనాడు ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర సాధనలో మేము మా పాత్రను పోషించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎమ్మెల్సీలుగా చేసింది. ఈరోజు మొట్టమొదటి రోజు మేము మండలికి అటెండ్ అయ్యే రోజు కాబట్టి తెలంగాణ అమరవీరులకు మా యొక్క నివాళులను అర్పించాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే నిరంతరం తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణ అస్తిత్వం ఉన్నన్ని రోజులు విద్యార్థి అమరవీరులు, యువ అమరవీరులు ఎవరైతే తెలంగాణ కొరకు తమ ప్రాణాలను కోల్పోయినరో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో రకాలుగా మరి ఆ ఉద్యమాలు కొనసాగి విజయం సాధించినప్పటికి కూడా తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగం ప్రపంచం వాళ్ళకు ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలే కాదు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యతో పాటు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా మేముగా ప్రజల నుంచి వచ్చిన నాయకులుగా ఈరోజు మేము వాళ్ళ కొరకు మేము ప్రశ్నిస్తామని, వాళ్ళ కొరకు మేము మా ప్రభుత్వంతో వారధిగా ఉండి మేము వాటిని సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి సోనియా గాంధీ గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు. క్రియాశీలకంగా ఉండడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము మా పాత్రను పోషించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎమ్మెల్సీలుగా చేసింది. ఈరోజు మొట్టమొదటి రోజు మేము మండలికి అటెండ్ అయ్యే రోజు కాబట్టి తెలంగాణ అమరవీరులకు మా యొక్క నివాళులను అర్పించాల్సిన బాధ్యత మాకుంది.